మునుగోడు ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడేమి మాట్లాడతారో ఎవరికీ తెలీదు. ఆయన ఇష్టానుసారం మాట్లాడి అయిన వారికి కాని వారికి దూరమవుతున్నారు. నేను నా ఇష్టం అన్నట్లుగా ఉండే రాజగోపాల్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతో రేవంత్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. మంత్రి పదవి ఆశతో రాజగోపాల్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేగా గెలిచారే తప్ప ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఆయన సోదరుడైన నల్గొండ ఎమ్మెల్యే వెంకటరెడ్డికి మంత్రి పదవి దక్కింది. దాంతో కాస్త ఇబ్బంది పడిన రాజగోపాల్ మంత్రివర్గ విస్తరణ వరకు ఆగారు. అప్పుడు కూడా తనకు బెర్తు దక్కకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. అవకాశం ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి తనకు మినిస్టర్ పదవి ఇవ్వలేదని ఆయన భావిస్తున్నారు. ఆయన పదే పదే సీఎంకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని రేవంత్ అనుచరులు మండిపడుతున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే ఆయనకు మంత్రి పదవి దక్కడం కష్టమని కామెంట్స్ చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి వరుసగా చేస్తోన్న ప్రకటనలపై సీఎం సన్నిహితుల మధ్య హాట్గా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్ బ్లాక్మెయిల్ చేసినా బెదిరించినా సహించరు. ఈ విషయం రాజగోపాల్ రెడ్డికి తెలీదని అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ నెల 18న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో రేవంత్ మాట్లాడుతూ పాలమూరు బిడ్డనైన నేను 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండడం ఖాయమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని స్వయంగా రేవంత్ ప్రకటించడంపై రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేశారు. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు సహించరని రాజగోపాల్ కుండబద్దలు కొట్టారు. రాజగోపాల్ నేరుగా ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆయన ప్రకటనలు ఇప్పుడు ముఖ్యమంత్రి అధికారాన్ని, ఆయన నాయకత్వాన్ని బేఖాతరు చేసినట్లుగా ఉన్నాయని చెబుతున్నారు. సీఎం అయితే మాకేంటి, మేము అలాగే మాట్లాడతామని రాజగోపాల్ ప్రకటించినట్లుగా ఉంది. పలు పర్యాయాలు ఆయన సొంత ప్రభుత్వాన్నే విమర్శించారు. రైతు భరోసాతో అన్నదాతలకు న్యాయం చేశామని రేవంత్ రెడ్డి చెబుతుంటే కొంతమందికే డబ్బులు అందాయని రాజగోపాల్ స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్లే రైతు భరోసా వేయలేకపోతున్నామని ఆయన మీడియా ఎదుట ప్రకటనలిచ్చారు. ఇకపై స్కీములు కూడా కష్టమేనని ఆయన అంటున్నారు. దాంతో రాజగోపాల్ కావాలనే ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పైగా ఎవరో చెప్పినట్లుగా మనకు మంచి రోజులు రాబోతున్నాయని రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటున్నారు. అందుకు దారితీసే పరిస్థితులను మాత్రం ఆయన వివరించడం లేదు. మంత్రి పదవి దక్కలేదన్న అక్కసు ఆయనకు ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అయినా రాజగోపాల్ రెడ్డి తన ధోరణిని మార్చుకునేందుకు మాత్రం సిద్ధంగా లేరు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.